అండ్ ఇప్పుడున్న యువత కూడా చాలామంది అంటే మీరు మొన్న చెప్పినట్టే ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, పరిగెత్తున్నారు, అలసిపోతున్నారు. అసలు వాళ్ళు అంటే నువ్వు చదివిన చదువుకి నువ్వు చేసే పనికి ఏమన్నా సంబంధం ఉందా? బీ ఫార్మసీ చేసావు, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని ఇంజనీరింగ్ అంతా చదువుకొని బయటకు వస్తున్నారు. నేను గమనిస్తున్న విషయం చెప్తున్నా నీకు. బయటకు వచ్చి పోనీ అక్కడన్నా వాడు చదివిన చదువు వల్ల అండ్ ఇప్పుడున్న యువత కూడా చాలామంది అంటే మీరు మొన్న చెప్పినట్టే ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, పరిగెత్తున్నారు, అలసిపోతున్నారు. అసలు వాళ్ళు ఏంటి జీవిత ఆశయం అనేది కూడా ఏం తెలియకుండా పనిచేస్తున్నారు అనమాట. చాలామందికి కూడా ఇప్పటికీ అంటే ఒక మానసిక ప్రశాంతత లేకుండా అలా అయిపోతున్నారు. అంటే ఎందుకు అలాంటి బతుకు అవసరం? నీ విద్యా విధానం నీకు ఏం నేర్పిస్తుంది? నీకు సపోజ్ నువ్వేం చదివావో నాకు తెలీదు. ఏం చదివావు నువ్వు? బీఫార్మసీ చేసావు. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అంటే నువ్వు చదివిన చదువుకి నువ్వు చేసే పనికి ఏమన్నా సంబంధం ఉందా? బీఫార్మసీ చేసావు, నీ చేతిలో ఒక కాగితం పెట్టి నిన్ను బయటకు దోశారు, అయిపోయింది. నీ ఇంట్రెస్ట్ ఏందో నీకు వాళ్ళకి అనవసరం. నువ్వు పోనీ బీఫార్మసీ చేసావు, ఇక్కడేమన్నా నీ బీఫార్మసీ. సో నీకు పనికిరాని ఇన్ఫర్మేషన్ అంతా నీ బుర్రలోకి ఎక్కించి నిన్ను దేశం మీద వదులుతున్నారు. దాంతో వీడికి అది పనికిరాదు, పనికి రావాల్సిన విద్య వీడికి చేరలేదు. ఇంకెప్పుడు బాగుపడతాడా వీడు ఎట్లా ప్రశాంతంగా ఉంటాడు? ఎస్, ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. నాకు ఒక విషయం చెప్పు. ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని ఇంజనీరింగ్ అంతా చదువుకొని బయటకు వస్తున్నారు. నేను గమనిస్తున్న విషయం చెప్తున్నా నీకు. బయటకు వచ్చి ఐటీలో ఉద్యోగాలు చేస్తున్నారు, ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటారు, పోయి ఐటీ. వాడు చదివిన చదువు ఏంది, వీడు చేసే పని ఏంది? పోనీ అక్కడన్నా వాడు చదివిన చదువు వల్ల వాడికి ఉపాధి ఏమన్నా దొరుకుతుందా? ఎంత పర్సెంటేజ్ ఉంది? ఇప్పుడు స్వయం శక్తి మీద ఆధారపడడం మానేశారు. నేను నీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఇది నా స్నేహితుడికి సంబంధించిన ఉదాహరణ. తను రైల్వేస్లో పెద్ద కాంట్రాక్టరు, అతనికి పెద్ద మిషనరీ ఇదంతా ఉంది, పెద్ద ఒక ఇండస్ట్రీ ఉంది, పెద్ద ఇండస్ట్రీ కాంట్రాక్టర్. ఒకసారి సరదాగా అన్న మా ఫామ్ హౌస్కి రా అన్నాడు. వెళ్ళి కూర్చున్నాం, మాట్లాడుకుంటా ఏమయ్యా మీ వాడు ఏం చేస్తున్నాడు అని అడిగా. మీ వాడు ఏం చేస్తున్నాడు అంటే అమెరికాలో ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు అన్న. అదేందా? ఈయన దగ్గర 100 మంది పనిచేస్తారు, ఈయన కొడుకు పోయి వేరే చోట ఉద్యోగం చేస్తున్నాడు. ఏం చెప్తాం సార్ పిల్లలకి? వాళ్ళకు ఎవడో ఒకటి దగ్గరికి పోయి ఉద్యోగం చేయడానికి సిద్ధపడుతున్నారు, కానీ తన సొంత ఇండస్ట్రీ ఉంది, దాన్ని బాగు చేసుకుందామనే ఇంట్రెస్ట్ లేదు సార్. సో సెల్ఫ్ సస్టైనిటీ అనేది మర్చిపోయారు పిల్లలు. ఏదో ఎక్కడో దగ్గర ఉద్యోగం చేయాలా? ఏంటి ఉద్యోగం? నువ్వు 10 మందికి ఉద్యోగం ఇవ్వగలిగిన స్థితిలో ఉండి నువ్వు పోయి ఇంకొకటి దగ్గర ఉద్యోగం చేస్తున్నావు. నువ్వు నిజంగా ఈ దేశపు బిడ్డలు కానీ కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు. ఉద్యోగం అనగానే ప్రతివాడికి వైట్ కాలరు, వాడికి ఏం చుక్కనాలకూడదు, డబ్బులు వచ్చి జేబులో పడిపోవాలా, నెల తిరిగేసరికి పై ఆదాయాలు రావాలా, ఒక జోబి శాలరీతో నిండాలా, ఇంకొక జోబి అడ్డమైన చెత్తతో నిండాలి, అంటే చేతులు కింద జాపిన చెత్తతో నిండాలి. నీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. నువ్వు రోడ్లో వెళ్తుంటావు కదా, ఛాయ్ దుకాణాలు ఉన్నాయి కదా, ఛాయ్ దుకాణాలని గమనించావు ఎప్పుడైనా నువ్వు? దాంట్లో ఎంతమంది పనిచేస్తారు? ఇద్దరే ఇద్దరు. వీళ్ళు కాకుండా ఫ్లాస్కుల్లో ఛాయ్ పోసుకొని షాప్కి తిరిగి ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఒక 5-10 మంది ఉంటారు. వీడి ఇన్వెస్ట్మెంట్ ఎంత? వీడు ఎంతమందికి ఉపాధి ఇస్తున్నాడు? ఛాయ్ తయారు చేయడం కూడా ఒక
సిగ్గుండాల మనకి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలా. ఒక ఊడ్చేటటువంటి వాడు కష్టపడి వాడి సొమ్ము వాడు తింటున్నాడు, వాడిని తక్కువగా చూస్తున్నావు అని అంటే అది నీ మానసిక వైకల్యం, అంతే, రోగమే. నాకు తెలిసిన పిల్లలు రోజు ఎంత సంపాదిస్తారా ఈ చాయ్ ఫ్లాస్కులు పోసే పిల్లల్ని నేను అడిగితే, ఏరా రోజు ఎంత సంపాదిస్తారా అంటే, సార్ 500-600 సంపాదిస్తాను సార్ రోజు. ఒక్క ఫ్లాస్క్ చేతిలో పట్టుకొని పని చేసేవాడు 500-600 సంపాదిస్తున్నాడు అంటే నెలకు ఎంత సంపాదించినట్టయ్యా? 10-12 సంపాదించినట్టేనా? సరే సెలవులు గెలవలు అన్నీ పోను, 10-12 సంపాదించినట్టేనా? వాడు ఎవరి కింద ఆయన పని చేస్తున్నాడా? వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు అంటే నేను ఒక ఉదాహరణ మాత్రమే, నువ్వేమి దీనికి రాకు. ఇక్కడ పని చేస్తున్నావు, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా? నీ బాసులు నువ్వు చెప్పినట్టు, బాసులు చెప్పినట్టు అంటే వాళ్ళు తప్పు చెప్తున్నారని ఇదని కాదు నేను చెప్తున్నది, బాసులు చెప్పినట్టు వినాలా పర్లేదా? వినాలి, తప్పకుండా వినాలి. అంటే అది నీ ధర్మం కూడా, నేను దాన్ని తప్పుపట్టడంలా. కానీ ఎప్పుడైనా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నప్పుడు నీ పరిస్థితి ఏంది? అది మనం తర్వాత మాట్లాడుకుందాం. కాదు నేను ఎందుకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తిన్నది అని కాదు నేను చెప్తున్నది, నేను ఒక ఉదాహరణ మాత్రమే ఇది. ఇప్పుడు మనకు సుమతి శతకారుడు చెప్తాడు, అయితే ఆయన జీతానికి సంబంధించి చెప్తాడు. అడిగిన జీతం బియ్యని మిడిమేలకు దొరను గొలచి మిడుగుట కంటే వడిగల ఎద్దులు కట్టుక మడిదున్నగా బ్రతుకవచ్చు మహిళ సుమతి అంటాడు. రే కావలసిన జీతం ఇయ్యని యజమాని కంటే శుభ్రంగా 2 ఎడ్లు పెట్టుకొని పొలం దున్నుకొని బతికేవంటే బతికిపోతారా నువ్వు అని. అంటే రైతుకి ఆ సెల్ఫ్ డిగ్నిటీ. నీకు ఒకప్పుడు ఎవ్వరు ఉద్యోగాల కోసం పాకులాడేవాళ్ళు కాదయ్యా, ఇప్పుడు పాకులాడుతున్నారు. ఒకప్పుడు వాళ్ళ నాయన ఏ వృత్తి చేస్తుంటే ఆ వృత్తిలోకి వెళ్ళేవాళ్ళు. నీకు ఇంకొక మంచి ఉదాహరణ ఇది అంటే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు అదే దేవాలయాల గురించి అన్నావు కదా, నీకు దానికి కూడా ఇది రిలేట్ అవుద్ది. స్వామినారాయణ ఆర్గనైజేషన్ తెలుసా నీకు? విన్నావా? స్వామినారాయణ, ఈ స్వామినారాయణ ఆర్గనైజేషన్ వాళ్ళు టెంపుల్స్ కట్టించాలా అనుకున్నారు. టెంపుల్స్ కట్టించాలా అనుకున్నారు, బాగానే ఉంది. కానీ ఆ ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే అద్భుతమైనటువంటి శిల్పకళ, అద్భుతమైన ఆర్కిటెక్చర్, ఇదంతా ఉండేలాగా కట్టించాలా అంటే ఇప్పుడు దానికి తగినటువంటి వాళ్ళు లేరు. ఎందుకు? రాజుల కాలంలో రాజులు పోషించేవాళ్ళు వీళ్ళందరినీ. సో వాళ్ళ జీవితాలకు ఏమి ఇబ్బంది ఉండేది కాదు, అద్భుతంగా పనిచేసేవాళ్ళు, వాళ్ళ కళా నైపుణ్యాన్నంతా పనిలో చూపించేవాళ్ళు. రాజులు పోయారు. ఇప్పుడు అంత పెద్ద గుళ్ళు, అంత గొప్ప ఇది కట్టేవాళ్ళు లేరు. దాంతో ఆ కుటుంబాలన్నీ కూడా ఆ వృత్తిని వదిలేసి చాలా వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. చాలా వృత్తుల్లోకి వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేశారు తెలుసా? నువ్వు ఇది గమనించాల్సిన విషయం. అంటే నేను ఎందుకు చెప్తున్నానో నీకు తర్వాత చెప్తాను. వాళ్ళు ఏం చేశారా అనంటే, ఈ పురాతనమైనటువంటి శిల్పులు ఎవరున్నారో వాళ్ళ కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో యువకుల్ని తీసుకొని వచ్చారు. యువకుల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. 5,000 మందికి 5,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ చేత టెంపుల్స్ కట్టిస్తున్నారు, అద్భుతమైన టెంపుల్స్. అంటే దాని అర్థమైందా అనంటే వాళ్ళ జీన్లో ఉంది. ఏది? ఆ పాత తరం యొక్క ఆ కళా నైపుణ్యం ఆ జీన్లో ఉంది. ఆ జీన్లో ఉన్నది మళ్ళా వాడుకునేదానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ కడుతున్నారు, చేస్తున్నారు. ఢిల్లీలో అక్షర్ధామ్ ఉందా? వాళ్ళు కట్టింది. అంటే ఇప్పుడు అబుదాబిలో ఒక అద్భుతమైన టెంపుల్ కట్టారు కదా, వాళ్ళు కట్టింది. ఇంకా మొత్తం ప్రపంచం మొత్తం స్వామినారాయణ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ నిర్మించింది వాళ్ళే. గుజరాత్లో టెంపుల్ నిర్మించింది వాళ్ళే. అద్భుతాలు సృష్టిస్తున్నారు. నువ్వు ఒకసారి పోయి ఢిల్లీ అక్షర్ధామ్ చూడు. అంటే
మనం ఎప్పుడో పాత టెంపుల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కొత్త టెంపుల్స్ వాటి వెనక ఉన్నటువంటి టెక్నాలజీ మళ్ళా పునరుద్ధరించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. నువ్వు ఏడ ప్రయత్నం చేసావు, మనం ఏడ ప్రయత్నం చేసాం. ఈ రోజుకి కూడా శరత్, ఈ రోజుకి కూడా నీలో ఆ జీన్ ఉంది. ఏది నీ పూర్వీకులు ఏ స్కిల్స్ని అయితే చూపించారో ఆ స్కిల్స్కి సంబంధించినటువంటి జీన్ నీలో ఉంది. అవకాశం వచ్చినప్పుడు ఆ జీల్ బయటకు వస్తుంది, ఆ శక్తి బయటకు వస్తుంది నీలో. ఆ అవకాశాన్ని కల్పించుకోగలగడం లేదా కల్పించడం, ఈ రెండు కానీ చేస్తే ఈ దేశపు యువతకి నువ్వు ఏమీ చేయాల్సిన పనిలే, వాళ్ళు చేస్తారు నీకు. ఇప్పుడు గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ అంటుంది, మంచిది, ఇట్స్ గుడ్. కానీ దేంట్లో స్కిల్స్ని ఇవ్వాలా, ఎటువంటి స్కిల్స్ ఇవ్వాలా? ట్రెడిషనల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఈ రోజుకు కూడా నీలో ఉంటుంది. కారణం ఏంటంటే ఇది జస్ట్ ఏదో ఒక తరం ముందు 2 తరాల ముందు వచ్చింది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచో నీ కుటుంబంలో తరతరాలుగా వస్తున్నటువంటి అది మధ్యలో కట్ అయిపోయింది. కట్ అయిపోయిన ఆ ఇన్ఫర్మేషన్ జీన్లో ఉంటుంది, ఎక్కడ పోదు. జెనెటిక్ ఇంజనీరింగ్ చెప్పేటటువంటి సత్యం అదే. అండ్ కిందాక మీరు టెంపుల్స్ గురించి చెప్తున్నారు. యాక్చువల్లీ కొన్ని పురాతన దేవాలయాలకు వెళ్తే దేవుణ్ణి దర్శనంతో పాటు ఆ కట్టడాలు చూసి మనం చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళం. అలాంటివి ఇంకా తెలియని అంటే జనాలు ఎక్కువ చూడలేని ప్రదేశాలు ఇంకా ఉన్నాయా సార్? కొన్ని వందలేంటి చీచి, వేలున్నాయా నీకు. కొన్నిటికి నీకు లాజికల్ అండ్ సైంటిఫిక్ రీజన్ దొరక్కపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ మీన్ దట్ అసలు లేదని చెప్పాక, దానికి మనకు తెలియదు అంతే. అది తెలుసుకునేదా. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఒక హీరో చెప్తూ ఎక్కడో ఉన్న వండర్స్ గురించి మనం మాట్లాడుతుంటాం. మన ఇండియాలో ఉన్న కన్స్ట్రక్షన్స్ మీరు ఒకసారి నిజంగా చూస్తే ఇంతకు మించిన వండర్స్ ఎక్కడ ఉండవని మెన్షన్ చేశారు. ఎస్ ఉండవు. నీకు తమిళనాడులో ఒక డ్యామ్ ఉంది, అరౌండ్ 2000 years బ్యాక్ ఏమో కట్టారు దాన్ని, ఆ డ్యామ్ని 2000 years బ్యాక్. స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్. ఏన్షియంట్ ఇండియన్ టెక్నాలజీలో కట్టారు, స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్. అండ్ రామసేతు ఉంది. 500 సంవత్సరాల క్రితం మన ఈయన సిక్కు గురు గోవింద సింగ్ ఆ బ్రిడ్జి మీద నుంచి నడిచి శ్రీలంకకు పోయి బోధన చేసి వచ్చాడని ఆయనకి జీవిత చరిత్రలో ఉంది. అంటే 500 సంవత్సరాల క్రితం కూడా అది పనిచేసిందనేగా. ఈరోజు నీటిలో మునిగిపోయి ఉండొచ్చు. సో ఇటువంటి మార్వెల్స్ బోలెడు ఉన్నాయి నీ దేశంలో. ఒకటి ఎన్ని సృష్టించడానికి వెనక ఏముండాలా? టెక్నాలజీ ఉండాలా, సైన్స్ ఉండాలా. ఈ టెక్నాలజీ సైన్స్ ఉంది అంటే విద్య ఉండాలా, ప్రాథమికమైన విద్య ఉండాలా, అంతే కదా. నీకు విద్య లేదు, ఇక్కడ ఏమి విద్య లేదు, విద్య ఎవరికి అందివ్వలేదు. ఎన్ని ఉత్తమాటలు. విద్య ఆనాటి కాలంలో అందరికీ అందింది. వేదాలని రాసినటువంటి వాళ్ళు ఈరోజు నిమ్న జాతి అనుకునేటటువంటి జాతిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొందరు అంటుంటారు విద్య అందరికీ పంచలేదు అని. నేను ఇందాక చెప్పాను కదా సామెత, కువా ప్యాసకే పాస్ నహీ జాతా, ప్యాసా కువే కే పాస్ జానా హై. నువ్వు విద్య నేర్చుకోవాలి అని అంటే గురువు నీ దగ్గరికి వచ్చి నేర్పించాడు, నువ్వు పోవాలి గురువు దగ్గరికి. నేర్పించేవాడు బోల్డ్ షరతులు పెడతాడు, యూ హ్యావ్ టు ఫాలో. శ్రద్ధ లేకుండా ఏదో నేను కూర్చున్న చోటకే నాకు అన్నీ రావాలి, ఎట్టొస్తాయ్యా? నువ్వు అన్నం తినాలన్నా కూడా వండుకోవాలా, దాంట్లో చెయ్యి కలిపి నోట్లో పెట్టుకోవాలా. విద్య మాత్రం నువ్వు కూర్చున్న చోటనే రావాలా. ఏమన్నా మనం ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు దానికి ఒక బేస్ ఉండాలా. నువ్వు ప్రయత్నం చేసి, ఇప్పుడు నేను కొంతమందిని చూస్తున్నా ఈ మధ్య శరత్, నీ దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేస్తాడు, నువ్వు అద్భుతంగా సమాధానం చెప్పావు, వాడు నీ దగ్గర యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసి వేరే వాడి దగ్గరికి పోయి అదే ప్రశ్న వేస్తాడు. వాడికి కావాల్సింది ప్రశ్నకు సమాధానం కాదు, వాడు నువ్వు రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి. అంతే తప్ప ఇప్పుడు నేను కొన్ని టీవీ డిబేట్స్ కూడా చూస్తున్నా. ఒక బాగా తెలివిగల వాడిని తీసుకొని వచ్చి కూర్చోబెడతారు,
ఇంకొక వైపున అంత ఇన్ఫర్మేషన్ లేనటువంటి వాడిని తీసుకొని వచ్చి కూర్చోబెడతారు, ఇద్దరు డిబేట్ చేస్తారు, వాడు ఓడిపోతాడు, ఆహా గ్రూప్ ఓడిపోయింది. అంతే. ఏ ఇప్పుడు డిబేట్ అనేది మన సిస్టంలో, మన విద్యా విధానంలో ఒకటి తెలుసా నీకు? ఏన్షియంట్ ఇండియన్ సిస్టమ్, ఏన్షియంట్ ఇండియన్ సిస్టంలో, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో డిబేట్ అనేది ఒక అంగం, 4 అంగాలు ఉన్నాయి. గురుకులం అండ్ ఆనాటి కాలంలో డిబేట్స్ చేసేవాళ్ళు, ఆనాటి కాలంలో పరిషత్తులు ఉండేవి, అంటే విద్వత్ పరిషత్తులు ఉండేవి. ఆనాటి కాలంలో ల్యాబ్స్ ఉండేవి, దాంట్లో పరిశోధనలు జరిగేవి. కానీ డిబేట్స్ మాత్రం ఇద్దరు సమఉజ్జీల మధ్యనే జరిగేది. మనకు ఇప్పుడున్నటువంటి సిస్టంలో మీడియాకు ఒక అజెండా ఉంటుంది, ఒక కులానికో లేకపోతే ఒక ఏదైనా విధానానికో వాడు స్టిక్ అయి ఉంటాడు. అంటే కమ్యూనిజమో లేకపోతే బీజేపీయో ఏదో వాడి అజెండాని హైలైట్ చేయాలా, దానికి వీళ్ళు చేసేటటువంటి తంత్రం ఇది. అండ్ అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చాలా మార్వెల్స్ ఉన్నాయి, ఇంకా తెలియనివి కూడా ఉన్నాయని. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నాలాంటి వాడు ఎక్కడికైనా ఏదైనా వెళ్ళి చూడాలి, ఏదైనా ఒక పురాతన ఆలయం సందర్శించుకోవాలని, అంటే ఒక జీవితంలో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలని అనిపిస్తుంది. అలా చూడదగిన ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒక లైఫ్ టైంలో కూడా నేను మొత్తం ఆల్మోస్ట్ దేశం అంతా తిరిగా, ఇంకేమైనా కొద్దిగా అక్కడక్కడ ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు. నేను ఎన్ని చూశానో అన్నీ చెప్పాలంటే కూడా నాకు కూడా గుర్తులేవు. మన చుట్టుపక్కల ఉన్నాయి, చాలా ఉన్నాయి అటువంటివి మార్వెల్స్. శ్రీశైలంలో నువ్వు గోడ చూసావా? ఒక్కొక్క రాయి ఎంతెంత రాయి ఉంటుంది, ఇంత రాయి. ఈరోజు ఆ రాళ్ళన్నీ అట్లా నిలబెట్టాలా అని అంటే దానికి ఒక పెద్ద మిషనరీ, క్రేన్లు వగైరా ఇవన్నీ కావాలా. కానీ ఆనాటి కాలంలో అవన్నీ లేకుండా ఎట్లా నిలబెట్టారు? అవునా కదా? అండ్ ఒక రాయికి లింక్ వేశారు, అది ఎట్లా వేశారు? ఇవన్నీ నీకు చాలా సూక్ష్మంగా, మామూలుగా వెళ్తాం, అందరు వెళ్ళుంటారు, అందరూ చూసుంటారు. కానీ అరే ఇంత పెద్ద రాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఎట్లా కట్టారు అని ఎవడు ఆలోచించాడు. ఆడకు కావాల్సింది ఏంటంటే పోవాలా, దేవుడికి దండం పెట్టుకోవాలా, అయిపోయింది, నమస్కారం చేసుకోవాలా. కొంచెం అటు పైకి వెళ్తే బ్రహ్మరాంబ దేవాలయం ఉంది. అమ్మవారి కాళ్ళ మీద ఒక పర్టికులర్ డే రోజు పర్టికులర్ టైంలో సూర్యకిరణాలు పడతాయి. ఎట్లా చేశారు? అది ఎక్కడో గర్భగుడిలో ఉంటుంది అమ్మవారు. గొప్ప విషయమా కాదా? అంతే. ఈవెన్ అక్కడే శ్రీశైలం అంటున్నారు కాబట్టి మా ఊరు కూడా అక్కడే మార్కాపూర్లో చెనకేశ్వర స్వామి పాదాల దగ్గర సూర్యకిరణాలు పడతాయి. అది ఎలా అంటే ఇప్పుడు గోపురం ఉంది, గోపురంలోంచి ఒక మండపంలోంచి స్వామివారి పాదాల మీద పడతాయి. అది నాకు అంటే అంత ఆలోచన చేశారా? నీకు వాడికి ఎంత టెక్నాలజీ ఉండాలా? ఇంజనీరింగ్ విషయంలో వాడికి ఇంజనీరింగ్లో వాడు అంటే స్థాపత్య కళ అంటారు దాన్ని, దాంట్లో వాడు హైలైట్ అయి ఉండాలా. ప్లస్ వాడికి జ్యోతిష్ శాస్త్రంలో కూడా వాడికి అనుభవం ఉండాలా. ఎందుకు పర్టికులర్గా ఈ డే రోజు ఈ టయానికి సూర్యుడి వెలుగు ఇక్కడి నుంచి వస్తుంది అనే జ్ఞానం వాడికి ఉంటేనే కదా దాన్ని ఆ సూర్యకిరణాలను వాడు పాస్అవుట్ చేయగలడు. సో ఇదంతా మనం ఆలోచించాం. అబ్బా భలే కట్టాడే, అదిగో స్వామి మీద కిరణాలు పడుతున్నాయి, నమస్కారం చేయి. కానీ ఈ మార్వెల్ని కూడా గుర్తించు. స్థాపత్య కళ ఈ దేశంలో ఒక వర్గం ఉంది, వాళ్ళు అద్భుతమైనటువంటి టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళని విశ్వకర్మలు అంటారు. బంగారం చేసేవాళ్ళు,
అండ్ స్థాపత్య కళ అండ్ చెక్క పని. మా పాత ఇల్లు ఉండేది, పాత ఇంటికి ద్వారం ఉండేది, ఇంతలా ద్వారం, దాన్ని తోయడానికి కూడా మనిషి మేము పిల్లలను కూడా తోయగలిగే వాళ్ళం కాదు, అంటే కీళ్ళే సరిగ్గా. దాని మీద ఎంత అద్భుతమైనటువంటి లతల్ని డిజైన్స్ని చెక్కారో నువ్వు ఊహించలేవు. అంత అద్భుతమైనటువంటి వాళ్ళు, అంత అంటే చాలా అద్భుతమైన కళాకారులతో పాటు సైన్స్ మిక్స్ అయింది. నేను చూసినటువంటి ఇంకొక విషయం చెప్తా. అంటే నేను ఒక ఆశ్రమానికి వెళ్ళా. ఆశ్రమంలో ఆయన ఈ ఏన్షియంట్ వీటి మీద, వృత్తుల మీద ఆయన ఆ స్వామీజీ బాగా పనిచేశాడు. పనిచేస్తే అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి, సార్ మా గుళ్ళో గంట కావాలా, ఎవరైనా ఉంటే చెప్పండి. సరే చెప్తానని చెప్పి ఒక ఆయన్ని పిలిపించాడు. ముసలాయన, ఆయన చాలా చికాకుగా ఉన్నాడు మనిషే. ఆయన ఇదిగో పెద్దనా ఈయనకి గంట కావాలంట. సరే ఆయన, సరే ఎన్ని కేజీలు కావాలా అన్నాడు. అంటే ఎన్ని కేజీల్లో చూస్తాడు, ఎంత బరువు. బాగుంది. ఈ గంట చేయించడానికి వచ్చిన ఆయన ఒక షరతు పెట్టాడు. ఆ షరతు ఏందంటే కనీసం 40 సెకండ్లు సౌండ్ రావాలా. నువ్వు గంట కొడితే టంగ్ అని అంటది కదా, టంగ్ అనే ఒక వైబ్రేషన్, 40 సెకండ్లు కావాలని అన్నాడు. బాగుంది, ఇట్స్ గుడ్. సరే ఓ 10 రోజుల తర్వాత గంట తీసుకొని వచ్చాడు. ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత గంట అక్కడ కట్టారు. కట్టి చూపించాడు. కొట్టాడు గంట. కొడితే ఈయన టైం చూసుకున్నాడు అనమాట. 30 సెకండ్లు అయింది, ఆగిపోయింది సౌండ్, వైబ్రేషన్ ఆగిపోయింది. ఈయన వచ్చిన ఆయన, అదే గంట చేయించుకున్న ఆయన, 40 సెకండ్లు రావాలంటే 30 సెకండ్లే వచ్చినాయి అని చెప్పి కాస్త వ్యంగ్యంగా మాట్లాడాడు. వాడికి అవతల ఆయనకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఉండు అని ఒక దారం తీసుకొని ఆ గంటకు కట్టాడు. కట్టి ఇప్పుడు కొట్టు అని అన్నాడు. కొడితే 30 సెకండ్స్కి సౌండ్ ఆగిపోయింది. 30 సెకండ్స్ తర్వాత దారం ఊగుతుంది. అంటే వైబ్రేషన్ ఉంది అని. నీకు వినిపించకపోతే అక్కడ సౌండ్ లేదన్నా. మార్వెల్లా కాదా ఇది? ఎవరో ఒక సామాన్యుడు, కొల్లూరు పేరున్నావా, కర్ణాటకలో, అక్కడ గ్రామస్తులు అందరూ సమావేశం చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏందంటే ఇక్కడికి ఆదిశంకర్ల వారు వచ్చారు, ఈ ఆదిశంకర్ల వారు గుర్తుగా మనం ఇక్కడ ఏదైనా చేద్దాం అనుకొని ఊరందరూ కలిసి ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏమిటి ఆ ప్లాన్ అని అంటే, ఒక స్తంభాన్ని, ఇనుప స్తంభాన్ని అక్కడ నిర్మింపజేద్దాం అనుకున్నారు. ఆయన గుర్తుగా. ఎక్కువ వర్షపాతం ఉండే ప్రదేశం అది. గ్రామీణులు ఇనుప స్తంభాన్ని తయారు చేసి నిర్మించారు, అక్కడ ఇచ్చేశారు. ఈ రోజు వరకు ఆ ఇనుప స్తంభానికి తుప్పు పట్టలేదు. ఎక్కువ వర్షపాతం ఉండేటటువంటి ప్రదేశం. మార్వెల్లా కాదా? అంతే. ఇప్పుడు 1200 సంవత్సరాలు 1400 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక దీనికి ఇంకా ఈ రోజు వరకు తుప్పు పట్టలేదంటే, ఇట్లాంటి విషయాలు శరత్ మనం తవ్వుతూ ఉంటే నీ చుట్టుపక్కలే ఉన్నాయి శరత్, నీ చుట్టుపక్కలే బోలెడు విశేషాలు ఉన్నాయి. ఛాయా సోమేశ్వరాలయం చెప్పారు. అవును, నేను యాక్చువల్లీ మీరు చెప్పాక వెళ్ళాలని అనిపిస్తుంది. మరి వెళ్ళిరా, నీకు దగ్గరలో ఉంది. నేను నీకు చెప్పిన కారణం కూడా ఇదే. ఏది, నీకు దగ్గరలో ఉంది కాబట్టే. నువ్వు ఛాయా సోమేశ్వరాలయానికే కాదు, దానికి కొంచెం ముందు ఒక పురాతనమైన దేవాలయం ఉంది, శివుడి గుడి. నువ్వు అక్కడికి కూడా వెళ్ళిరా. అక్కడ విరగొట్టబడినటువంటి శిల్పాలు అవన్నీ కూడా నీకు ప్రదర్శన పెట్టున్నారు, చూసిరా. ఎంత అద్భుతమైన శిల్పకళ, ఎంత అద్భుతం. ఎక్కడికో పోతున్నావు. ఇంకొక
అంటే మన తెలంగాణలో ఉండే ఇంకో గొప్ప విశేషం రామప్ప. రామప్ప టెంపుల్ విన్నావా దాని గురించి? విన్నాను. దాని ఇటుకలు నీళ్ళలో వేస్తే తేలుతాయి. అవును. అంటే ఎటువంటి ఇటుకలతో కట్టారు? ఆ టెంపుల్ని చూసావు నువ్వు? టెంపుల్ కింద ఇట్లా అంటే ఎత్తు పల్లాలు వచ్చి ఉంటాయి, ఆ బండలు పైకి లేసి ఉంటాయి. అన్నాడు కట్టే రోజు ఆలోచించారు అది ఇట్లా లేస్తాయని. దానికి ఇసుక పోసి దానికి కావలసినటువంటి టెక్నాలజీలో ఆ టెంపుల్ని నిర్మించారు. ఎంత అద్భుతమైన టెంపుల్! నీ పక్కనే, అంటే నువ్వు ఎక్కడో భారతదేశంలో ఎక్కడెక్కడో మూలకు పోయి పరిగెత్తాల్సిన పనిలా నీ చుట్టుపక్కల ఎతికితే నీకు 100 మార్వెల్స్ దొరుకుతాయి. ఎతకడం మొదలుపెట్టు. నేను యువతకు చెప్పేది ఏంటంటే మీరు ఎతకడం మొదలు పెట్టండి. ఎతకడం మొదలు పెడితే నీకు అద్భుతాలే అద్భుతాలు. అరే అసలు ఎట్లా కట్టారా ఇది, ఎట్లా చేశారు ఇది, ఈ టెక్నాలజీ ఏంది అన్నీ తెలుస్తాయి. నువ్వు దేవుడు గుడి అనుకుంటా పోతే దేవుడు గుడి మాత్రమే మిగిలిద్ది. దాని వెనక ఉన్నటువంటి ఒక్క దేవాలయాలే కాదు, రాజభవనాలు తీసుకో, ఎన్ని రకాల హవామహల్ అని ఉంది జైపూర్లో. ఎన్నేళ్ళ నాడు కట్టారు, ఎట్లుంది చెక్కు చెదరకుండా. ఓ రాజస్థాన్లో ఒకసారి రాజభవనాలన్నీ చూసిరా, ఎంతెంత అద్భుతమైన భవనాలు కట్టారు. ఎందుక పాత ఇళ్ళు చూడు, నువ్వు పల్లెల్లోకి వెళ్ళి పాత ఇళ్ళు చూడు, ఎంత అందంగా కట్టి ఉంటారో తెలుసా నీకు. ఈ మన స్తంభాలు ఉంటాయి, ఇది కొన్నిటికి రాతి స్తంభాలు ఉంటాయి, కొన్నిటికి చెక్క స్తంభాలు ఉంటాయి. చెక్కల మీద అద్భుతమైన శిల్పాలు ఉంటాయి, డోర్స్ అద్భుతంగా చెక్కుంటారు. కళా జీవితం అనేది భారతదేశంలో కళాజీవులు. నువ్వు ఎక్కడికి పో అద్భుతమైన కళ నీ కళ్ళకు కనిపిస్తుంది. ఇవన్నీ వదిలేసి మనకి ఏం లేదు, మనకేం తెలియదు, మనం ఒట్టి వెధవాయిలం పోయి నీకంటే పెద్ద వెధవాయిని నేను అని చెప్పి పాటలు. కాబట్టి ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే శరత్ మనం గంటలు చాలు, గంటలు కాదు రోజులు చాలు. కాబట్టి అంత విజ్ఞానం మనకుంది. ఒక్కొక్క సెగ్మెంట్లో నువ్వు ఏ సెగ్మెంట్ అయినా తీసుకో. అటు ఆధ్యాత్మికత తీసుకుంటే ఆధ్యాత్మికతలో ఎన్ని రకాలుగా భగవంతుణ్ణి చేరవచ్చో అన్ని రకాలుగా ప్రయోగాలు చేశారు మనోళ్ళు. ఇటు ఏదైనా టెక్నికల్ ఇష్యూ తీసుకుంటే, లేదు ఇంకొక రంగం ఏదైనా తీసుకుంటే, ఏ రంగమైనా తీసుకో. మనకు యంత్ర సర్వస్వం అని ఉండేది. యంత్ర సర్వస్వంలో భరద్వాజుడు ఎన్ని రకాల మిషనరీస్ గురించి మాట్లాడాడు. భరద్వాజుడు రాసినటువంటి వైమానిక శాస్త్రం ఉంది మనకి. అయితే కొంత లుప్తం అయిపోయింది, కానీ ఈనాటికి కూడా దాని మీద పరిశోధనలు చేసింది ఎక్కడ? మనం పరిశోధన చేయకుండా ఎంత హంబక్కనంటే, నువ్వు పరిశోధన చేసి మాట్లాడు, లేకపోతే నువ్వు దాన్ని విమర్శించే హక్కు కూడా లేదు, నైతిక హక్కు కూడా లేదు. ఎస్, పరిశోధన చేసి ఇది ఉంది అని చెప్పు, లేదని చెప్పు. నీవు పరిశోధనే చేయవు, నీకు సంస్కృతమే రాదు. ఈరోజు చాలా పుస్తకాలు ఇంగ్లీష్లోకి అనువదించబడ్డాయి. నీ భాషలో ఉన్నాయా? నీ తెలుగు భాషలో ఉన్నాయి చాలా పుస్తకాలు తెలుగులోకి అనువదించినవి. నువ్వెక్కడ చదువులేవు, నీ చదివేంత శక్తి నీకు లేదు. మనకు విమర్శించడం మాత్రమే తెలుసు, మనకు దాన్ని పరిశోధించడం చేతరాదు, మనం దానికి సమయం కేటాయించలేము. మనకు పోస్ట్కోల్ కబుర్లు, సొల్లు వ్యవహారాలు తప్ప ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ చేద్దాం అనేటటువంటి ఆలోచన లేదు. ఇంకా జాతి నిర్వీర్యం కాదు. అయితే నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈనాటికి ఈ జాతిలో నా జాతి గురించి తెలుసుకోవాలి, నా జాతికి నేను ఏదైనా చెయ్యాలి అనుకునేటటువంటి యువత ఉంది. దాన్ని సరైన దిశలో నడిపించగలిగితే ఈ దేశం ప్రపంచ దేశాలన్నిటికంటే అత్యధికమైనటువంటి ఎత్తులో ఉంటుంది. ఇంకా మనం
ఇప్పటికీ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.